మరో పక్క యుద్ధాలతో ఎక్కువ మంది చేస్తారు. వినండి, ఇలా చనిపోవటం ద్వారా చూసిన వాళ్ళందరికీ కూడా ఒక రకమైన వేదన కలిగింది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ దారుణ మారణకాండ చూడలేకపోతున్నాం. ప్రకృతి విలయాలతో ఒక పక్క చనిపోతుంటే యుద్ధాలతో ఒక పక్క చచ్చిపోతున్నారు. సరే, ప్రకృతి విలయాలంటే దైవికంగా వచ్చినాయి అనుకుందాం. యుద్ధాలు మన కర్మతో మనం చేసుకున్నాయి కదా. ఈ యుద్ధరహిత ప్రపంచం మాకు కావాలన్నట్టు ప్రపంచం అంతటా దేశాలన్నిటా ఒక విప్లవం లెగుస్తుంది. ఒక పక్క ప్రకృతి విలయాలతో చనిపోతుంటే మరో పక్క యుద్ధోన్మాదంతో చచ్చిపోతుంటారు కదా. ప్రపంచ ప్రజలు అన్ని దేశాలలో ఒక విప్లవం లేచింది. ఏమనంటే, ఈ దారుణ మారణకాండ మేము చూడలేము. ఒక్కొక్కడు రెడీ చేసి పెట్టుకున్నారు అణుబాంబుల్ని, రకరకాల క్షిపణుల్ని రెడీ చేసి పెట్టుకున్నారు. మొన్న బైడెన్ ఎప్పుడైతే లైన్లోకి వచ్చాడో ఉత్తర కొరియా వాడు వెంటనే అణుప్రయోగం చేశాడు. అంటే ఏంది, దమ్ముందా, ఆడు పోయాడు నువ్వు వచ్చావు సై మరి అన్నట్టు, అంటే రెచ్చగొట్టే చర్య. మరోపక్క భారత్ మీదికి ఒకప్పుడు పాకిస్తాన్ శత్రు దేశంగా ఉండేది. ఇప్పుడు చైనా, టర్కీ కూడా, ఈ మూడు ఏకమై పాకిస్తాన్, టర్కీ, చైనా మూడు కలిసి భారత్ను ఢీ కొట్టడానికి కుట్ర చేస్తున్నాయి. బాగా వినండి, అర్థమైందా? తర్వాత రష్యా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ఆలోచన చేస్తుంది. రష్యా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ఆలోచన చేస్తుంది. అది నిజంగా ఫైట్ చేయడానికి కదిలిన నాడు ఇంకా అన్నిటికీ ముహూర్తం దగ్గరకు వచ్చిందని అర్థం. మూడు రకాలు చెప్పా. ఒక పక్క ఉత్తర కొరియా వాడు అమెరికాని ఢీ అంటే ఢీ అంటున్నాడు. ఒక పక్కన భారత్నేమో చైనా, పాకిస్తాన్, టర్కీ మూడు ఏకమై ఢీ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నాయి. మరో పక్కన రష్యా ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళడానికి ఆలోచన చేసి మంతనాలు చేసి దానికి మిత్ర దేశాలను కూడా సంభాషణలు చేస్తూ మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాబట్టి ఎక్కడ ఏది ముందుకు వచ్చినా ప్రాణ నష్టం తప్పనిసరి. బాగా వినాలి. ఇకపోతే ఈ వ్యవహారం అటుంచితే అరబ్ దేశాలు భవిష్యత్తులో జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. అరబ్ దేశాలు 10 దేశాలు కలిపి ఒక్కటే దేశంగా మారబోతుంది.